హాయ్ హలో అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను చల్ల మిరపకాయలు ఆర్ మజ్జిగ మిరపకాయలు మీరు ఏదంటారో నాకు తెలియదు, అవి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా ఈజీగా. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఈ చల్ల మిరపకాయలు ఎట్లా చేసుకోవాలి అంటే, నేనైతే ఆల్మోస్ట్ ఒక 750 గ్రామ్స్ వరకు మిరపకాయలు కొంచెం లావుగా ఉన్నవి తీసుకొని మంచిగా వాష్ చేసుకొని తుడిచి పెట్టుకొని మధ్యలోకి కట్ చేసుకొని ఆ సీడ్స్ అన్నీ రిమూవ్ చేసి పెడుతున్నాను అనమాట. ఒక్కొక్కటిగా రిమూవ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, కానీ సీడ్స్ ఉంటే కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి సీడ్స్ రిమూవ్ చేసుకుంటున్నా. అండ్ చల్ల మిరపకాయలకు స్పెసిఫిక్గా కొంచెం లావుగా ఉన్న మిరపకాయలు తీసుకుంటే బాగుంటుంది. సో అన్నీ ఇట్లా రిమూవ్ చేసి పెట్టుకున్నా అనమాట. ఇప్పుడు ఒక 1/2 kg పెరుగు తీసుకుంటున్నాను. 750 గ్రామ్స్ మిరపకాయలకి ఒక 1/2 kg వరకు నేను అట్లా తీసుకుంటున్నా పెరుగు. ఇప్పుడు ఆ 1/2 kg పెరుగుని కలపడానికి ఈజీగా ఉండే ఒక పెద్ద బాక్స్లోకి వేసుకోవాలి. స్టీల్ వాటికంటే కొంచెం ప్లాస్టిక్ కంటైనర్స్ అయితే బెటర్ ఏమో, అంటే స్టీల్వి రియాక్ట్ అవుతాయి అని అంటారు, నిజమో కాదో నాకు తెలియదు. కానీ నా దగ్గర మా రోహిణి పెళ్ళి కోసం పెళ్ళప్పుడు అక్కడ లంచ్కి డిన్నర్కి అట్లా కొన్న పెరుగు డబ్బాలు ఉంటాయి కదా, 1-2 kgsవి అట్లా, అవి ఒక బకెట్ తెచ్చుకున్నా అనమాట. సో నాకు అందులోనే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి దాంట్లోనే ఆ 1/2 kg పెరుగు వేసేసి మంచిగా బీట్ చేస్తున్నా. అంటే ఉండల్లాగా లేకుండా కొంచెం క్రీమీ టెక్స్చర్గా వచ్చేటట్టు కలుపుతున్నా అనమాట. ఇప్పుడు అందులో ఒక చిటికెడు పసుపు అండ్ తగినంత ఉప్పు, అంటే ఎంత సరిపోద్ది అని మీరు టేస్ట్ చేసుకోండి కలిపిన తర్వాత. ఆల్మోస్ట్ ఒక 1 to 2 teaspoons అయితే సరిపోద్దేమో. అండ్ అందులో కొంచెం ఫ్లేవర్ కోసం వాము ఇట్లా నలిపి వేసుకోండి. ఇప్పుడు ఉప్పు పసుపు వాము 3 వేసిన తర్వాత అన్నీ మంచిగా పెరుగులో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడే మీరు కొంచెం టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి. సరిపోకపోతే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెం ఉప్పు ఇంకా పడుతుందేమో అనిపించి ఇంకా కొంచెం యాడ్ చేసుకున్నాను నేను. సో చూస్తున్నారు కదా, ఆ 3 ఇంగ్రీడియంట్స్ పెరుగులో మంచిగా కలిసిన తర్వాత మిరపకాయలు ఆల్మోస్ట్ మునిగేంత వరకు కొన్ని వాటర్ పోసుకోండి. ఈ కన్సిస్టెన్సీ మరీ పల్చగా అవ్వద్దు, ఎందుకంటే బాగా పల్చగా అయిపోతే మిరపకాయలు ఆ మజ్జిగ ఫ్లేవర్ని కానీ, అంటే అందులో ఉన్న ఉప్పు వాము పసుపు ఆ ఫ్లేవర్ని పీల్చుకోకుండా ఉంటాయి అన్నమాట. సో వాటర్ కలిపేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా కలపండి. ఇప్పుడు మనకి మజ్జిగ రెడీ అయిపోయినట్టే, ఇంకా మిరపకాయలు వేసుకోవడమే లేట్. మనం ఇందాక మంచిగా స్లిట్ చేసుకొని సీడ్స్ తీసి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా, అవన్నీ తీసి అందులో వేయాలి. మంచిగా మునిగేంత వరకు వాటిని స్లోగా కలుపుతూ ఉండాలి. సో చూస్తున్నారు కదా, నేను మిరపకాయలు అన్నీ అందులో వేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ మిరపకాయకి ఆ మజ్జిగ పట్టేలాగా కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట. అన్నీ వేసిన తర్వాత ఇగో ఇట్లా ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ బకెట్ పైన లిడ్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చాలామంది అంటే మజ్జిగ మిరపకాయలు నానబెట్టిన తర్వాత ఫస్ట్ ఒక 24 hours ఉంచి వాటిని ఎండలో పెట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి అదే మజ్జిగలో వేస్తారు. అంటే ఆల్మోస్ట్ ఆ బకెట్లో ఉన్న లిక్విడ్ అంతా ఖాళీ అయ్యేంత వరకు నానబెట్టుకుంటూ ఆరబెట్టుకుంటూ ఉంటారు. నేను ఒకేసారి ఒక 1.5 day or 2 days అట్లా నానబెడతా. 2 days తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇట్లా ఉన్నాయి నా మిరపకాయలు. సో 2 days తర్వాత కలర్ చేంజ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాన్ని మంచిగా ఎడ్జెస్ కట్ చేసి ఎండలో పెట్టేసుకొని ఆ మిరపకాయలన్నీ దాని మీద స్ప్రెడ్ చేస్తున్నా. మీ దగ్గర ప్లాస్టిక్ కవర్ ఆర్ ఏది ఉంటే అది, అంటే అవైలబుల్గా ఉన్నది ఏదైనా సరే. కొంతమంది ప్లేట్లో కూడా వేసుకుంటారు, తక్కువ పెట్టుకుంటే ప్లేట్లో అయినా పడతాయి, మీ ఇష్టం అది. నేనైతే ప్లాస్టిక్ కవర్ వేస్తున్నాను. సో దాని మీద ఆ మిరపకాయలన్నీ వేసేసి ఆరనివ్వాలన్నమాట. మంచిగా గట్టిగా ఒక 3-4 days ఎండాలి. ఇది 1 day తర్వాత అనమాట. ఇట్లా అయ్యాయి. ఆల్మోస్ట్ ఒక 1 full day ఎండిన తర్వాత ఇట్లా కనిపించాయి. బట్ స్టిల్ ఇది సరిపోదు, ఎందుకంటే సరిగ్గా ఎండకపోతే ఫంగస్ ఫామ్ అవుతాయి మళ్ళీ. ఆల్మోస్ట్ ఒక 4-5 days ఆరబెట్టిన తర్వాత ఇట్లా అయ్యాయి. నేను యాక్చువల్గా ఒక 2 days ఆరబెట్టిన తర్వాత సిద్దిపేటకి వచ్చానమాట. ఇవి పాడైపోతాయేమో అని చెప్పి సిద్దిపేటకి తీసుకొచ్చి మరీ ఆరబెట్టా. అవి మంచిగా ఆరిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకొని తినేయడమే. ఇది పప్పు కానీ సాంబార్కి కానీ కాంబినేషన్లో తింటే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కింద ఎట్లొచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ బాయ్ బాయ్.